ఇవాళ కూడా వెదర్ చాలా క్రేజీ ఉండే. నా ఒక్కడిదే క్యాన్సిల్ అయిందంటే కొద్దిగా బాధపడుతుండే, కానీ ఇవాళ అసలు ఫ్లైట్ ట్రైనింగ్ నడవలే, క్రేజీ వెదర్. వెదర్ గురించి ఇంకో విషయం చెప్పాలి. ఒకటి టూల్స్ ఫర్ వెదర్ బ్రీఫింగ్ అని ఒక క్లాస్ తీసుకుంటున్నా ఈ సెమిస్టర్ లో. ఆ క్లాస్ లో అసలు మన ఈక్వేటర్ దగ్గర నుండి మన పోల్స్ వరకు విండ్స్ ఏ డైరెక్షన్ లో వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, హై ప్రెషర్, లో ప్రెషర్ సిస్టమ్స్, వాటి గురించి చాలా ఇంట్రెస్టింగ్ క్లాస్. యాక్చువల్లీ ఇన్ని రోజులు జస్ట్ ఒక యాప్ ఓపెన్ చేసి ఆ యాప్ ఏం చెప్తే అది ఇవాళ వెదర్ ఇట్లుంది అని చెప్పేసి అనుకుంటుండే. కానీ ఇంకొంచెం ఇన్ డెప్త్ వెళ్ళి మన వెదర్ ఫోర్కాస్ట్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, దాంట్లో సర్ఫేస్ అనాలిసిస్ చాట్స్ అని ఉంటాయి. జస్ట్ మన మ్యాప్ ఉంటుంది, మ్యాప్ ఓపెన్ చేస్తే దాని మీద అన్ని ఐసో బార్స్, హై ప్రెషర్, లో ప్రెషర్ సిస్టమ్స్, ఇవన్నీ ఐ థింక్ నేర్చుకుంటున్నా, కొద్దిగా అర్థమవుతుంది, విచ్ ఇస్ గుడ్. ఎందుకంటే నేను బయటకు వెళ్ళినప్పుడు చిచా ఇవాళ వెదర్ ఇట్లుంది అట్లుంది అని చెప్పకపోయినా కూడా ఐ థింక్ ఒక అండర్స్టాండింగ్ వస్తుంది నాకు. ఓకే, ఈ ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి మనం క్రాస్ కంట్రీ ఫ్లైట్ మీద వెళ్ళాలంటే వెదర్ ని స్టడీ చేసి ఆ నాలెడ్జ్ అయితే బిల్డ్ అవుతుంది. సో విచ్ ఇస్ వెరీ గుడ్. బట్ నిన్న చెప్పినట్టు ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ప్రైవేట్ పైలట్ ట్రైనింగ్ అన్నా కదా. సో మీరు ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఒక 2-3 గంటలు చాలా ఓవర్వెల్మింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటాం. మనం ఎంత మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటాం అంటే ఇటు ఎయిర్ స్పీడ్ హోల్డ్ చేయాలి, ఆల్టిట్యూడ్ చెక్ చేయాలి. అక్కడ ఉన్న 6 గేజ్ అంటారు. మనకి పాతకాలంలో కార్ లేదంటే బండి నడిపేటప్పుడు ఇట్లా ఒక స్పీడోమీటర్ ఉంటుంది కదా, ఎంత బండి ఎంత స్పీడ్ పోతుంది, లేదంటే ఆర్పిఎంస్ చూపిస్తాయి కదా. ఈ 2 కాకుండా ఆ స్పీడ్ ఇంకా ఆర్పిఎం కాకుండా ఇంకో 4 ఉంటాయి. లైక్ నీ వింగ్స్ లెవెల్ ఉన్నాయా, ఇంకోటి ఏంటి వర్టికల్ క్లైంబ్ అంటారు. నువ్వు ఎంత క్లైంబ్ చేస్తున్నావు అండ్ ఆల్సో ఏ రేట్ లో క్లైంబ్ చేస్తున్నావు అని, ఇవన్నిటి మీద ఫోకస్ చేస్తూ మనము టర్న్స్ తీసుకోవాలి, క్లైంబ్ చేయాలి, డిసెండ్ అవ్వాలి అని చెప్తే కొద్దిగా ఓవర్వెల్మింగ్ అనిపిస్తుంది. కానీ ఆ 2-3 అవర్స్ దాని తర్వాత డిసైడ్ అవ్వండి, ఈ ఫ్లయింగ్ అన్నది మీకేనా, అంటే దీన్ని హాబీగా పర్సూ చేద్దామా లేదంటే కెరియర్ గా సీరియస్లీ తీసుకుందామా అని చెప్పేసి. ఓకే, 50 అవర్స్ కంప్లీట్ చేసినారు, ప్రైవేట్ పైలట్ అయిపోయినారు. చిచా నెక్స్ట్ ఏంది, నేను కమర్షియల్ పైలట్ అంటే పెద్ద ఎయిర్లైన్స్ కి కాకుండా చిన్న ఇప్పుడు అలాస్కాలో చిన్న ప్లేన్స్ ఉంటాయి, సీ ప్లేన్స్ అంటారు కదా, మేము ఇక్కడ ఫ్లోట్ ప్లేన్స్ అంటాం. ఫ్లోట్ ప్లేన్స్ కానీ లేదంటే ముందర 2 వీల్స్ ఉండే వెనకాల ఒక టైల్ వీల్ ఉంటుంది, బుష్ ప్లేన్స్ అంటారు వీటిని. ఈ బుష్ ప్లేన్ పైలట్స్ అయ్యి మేము పైసలు ఛార్జ్ చేయాలి అంటే, మేము కెరియర్ గా దీన్ని పర్సూ చేయాలి అంటే నెక్స్ట్ ఏంటి అంటే మీరు సీదా కమర్షియల్కి వెళ్ళిపోవచ్చు. కానీ ఆ వుడెన్ అడ్వైస్ ఇన్స్ట్రుమెంట్ రేటింగ్ అని మధ్యలో ఒక రేటింగ్ ఉంటుంది. ప్రైవేట్ పైలట్, కమర్షియల్, మల్టీ ఇంజన్ అన్ని ఇటు పోతూ ఉంటే ఇన్స్ట్రుమెంట్ అన్నది ఇటు పోతుంది ఆపోజిట్ డైరెక్షన్ లో. ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్ రేటింగ్ అన్నది హోల్ డిఫరెంట్ గేమ్. అంటే చాలా చదవాలి, బుక్ రీడింగ్ ఎక్కువ ఉంటుంది. బట్ వన్స్ మనము ఇన్స్ట్రుమెంట్ ఫ్లైట్ ప్లాన్ మీద మనం స్టార్ట్ అవుతున్నాం అంటే ప్రెటీ సింపుల్. అదేంది, క్రూజ్ కంట్రోల్ లెక్క. సో అన్ని నంబర్స్ డైలింగ్ చేసేసి పెట్టేస్తే ఏరోప్లేన్ చూపించిన పాత్ లో, అంటే సింపుల్ లాంగ్వేజ్ లో చెప్తాను, ఏ ట్రాఫిక్ కంట్రోలర్స్ కానీ, మనకి అప్రోచ్ డిపార్చర్ కానీ, దాని తర్వాత సెంటర్ అంటారు, వాళ్ళ పైన ఉండే కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇవి. వాళ్ళు మనకి ఒక ప్లాన్ ఇస్తారు, ఇంత పైకి వెళ్ళి దాని తర్వాత లెఫ్ట్ కి తిరుగు, రైట్ కి తిరుగు, ఈ పాత్ లో స్టిక్ అవ్వు అని చెప్పేసి మనకి ఎగ్జాక్ట్ పాయింటర్స్ ఇస్తారు. అట్లాంటి ఫ్లయింగ్ అన్నట్టు. ఆ రేటింగ్ వచ్చిన తర్వాత యూజువలీ కమర్షియల్కి వెళ్తే ఈజీ ఉంటుంది. లేదు అంటే ఇట్లా క్లౌడీ డేస్ ఉన్నప్పుడు కొద్దిగా విఎఫ్ఆర్ ఉండే, లేదంటే మార్జినల్ విఎఫ్ఆర్ అంటారు. మార్జినల్ విఎఫ్ఆర్ అంటే కనిపిస్తుంది బట్ అంత క్లియర్ గా కనిపిస్తలేదు. అంటే యూజువలీ క్లౌడ్స్ 3000 లో ఉండేటి 1000కి వచ్చినాయి. దాని తర్వాత విజిబిలిటీ 5 మైల్స్ ఉండేటిది ఒక 3 మైల్స్కి వచ్చింది. సో ఇట్లాంటప్పుడు మనము ఇన్స్ట్రుమెంట్ ఫ్లైట్ ప్లాన్ యాక్టివ్ చేసేసి మనం ఫ్లై అవ్వచ్చు. కానీ మనకి ఇన్స్ట్రుమెంట్ రేటింగ్ లేకపోతే అసలు ఫ్లై అవ్వద్దు, ఓన్లీ విఎఫ్ఆర్ లో ఫ్లై అవ్వాలి. కొద్దిగా క్లౌడ్స్ ఉన్నా, పార్షియల్ క్లౌడ్స్ ఉన్నా కూడా మనము వెళ్ళలేం. కాబట్టి ఐ వుడ్ సజెస్ట్ ఇన్స్ట్రుమెంట్ రేటింగ్ తీసుకోవడం బెటర్ అని. లేచిచా ఇన్స్ట్రుమెంట్ రేటింగ్ ఇవన్నీ మనకు కాదు. కానీ ప్రైవేట్ పైలట్ అదేదో 12,000 నుండి 20,000 అన్నావు కదా, దాని గురించి చెప్పు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్లేన్ కి డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు సెస్నా 150లో 150, 152లో ఫ్లై అయితే కొద్దిగా తక్కువ రేట్ ఉండొచ్చు. ఎందుకంటే అవి చిన్న ఏరోప్లేన్స్, వాటి స్పీడ్ లిమిట్స్ తక్కువ ఉంటాయి అండ్ ఆల్సో ఫ్యూయల్ తక్కువ తాగుతాయి. ఇట్ రియల్లీ డిపెండ్స్, మీరున్న స్టేట్ లో, మీరున్న ఏరియాలో, మీరు ఫ్లై చేస్తున్న ఏరోప్లేన్స్ ని బట్టి, మీ ఇన్స్ట్రక్టర్స్ చార్జ్ చేసే రేట్ ని బట్టి, అక్కడున్న ఫ్యూయల్ టారిఫ్స్ ని బట్టి థింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. బెస్ట్ థింగ్ ఏంటంటే మెడికల్ కి కాల్ చేసినావా, దాని తర్వాత దగ్గరలో ఉన్న ఫ్లైట్ స్కూల్ కి గూగుల్ చేసి వాళ్ళ నంబర్ తీసుకుని వాళ్ళకి కాల్ చేస్తే డెఫినెట్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్కి వెళ్లే ముందు బాబు చికెన్ బిర్యానీ ఉందా ఇవాళ, ఫ్రెష్ గా ఉందా అని చెప్పేసి కాల్ చేస్తాం. మీరు సింపుల్ అట్లానే దగ్గరలో ఉన్న ఫ్లైట్ స్కూల్స్ కి కాల్ చేసి బాబు మీరు ట్రైనింగ్ ఇస్తారా, ట్రైనింగ్ ఇస్తే ఎంత ఛార్జ్ చేస్తారు. సో నేను ఇప్పుడు ఒక ప్రైవేట్ పైలట్ హాబీగా ఫ్లై చేద్దాం అనుకుంటున్నా, ఎంత ఛార్జ్ అవుతుంది, ఎన్ని అవర్స్ మినిమమ్, యూజువలీ ఇవన్నీ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అలా వాళ్ళు కావాలంటే ఒక ఈమెయిల్ డ్రాప్ చేస్తే ఆ ఈమెయిల్లో మొత్తం వాళ్ళు ఇన్ఫర్మేషన్ బ్యాక్ పంపిస్తారు మీకు. ద బెస్ట్ వే టు గెట్ స్టార్టెడ్ ఈస్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ స్టెప్ ఇస్ మెడికల్, దాని తర్వాత ఫైండ్ అవుట్ వాట్ యూ వాంట్ టు డూ. సరే కానీ మీరు వీడియోలో ఏడు దాకా వచ్చిందంటే ఇంకో అప్డేట్ కూడా ఇస్తా. చిచా నార్దర్న్ లైట్స్ అన్నావు, అప్డేట్ ఏముంది అని చెప్పేసి అంటారా. నేను మార్కెట్లో ఉన్న ప్రైజెస్ కన్నా తక్కువ ప్రైజెస్
చేసేసి ఒక చిన్న ప్యాకేజ్ తయారు చేసిన. దాన్ని పోస్ట్ చేస్తే దాని మీద కూడా ఇంకా బ్రో చూడు బ్రో డిస్కౌంట్ బ్రో అంటే నేనేం చేయలేను. సో ఐ వుడ్ రాదర్ నాట్ డూ ఎనీథింగ్. లైక్ నేను సెలెక్ట్ చేసుకోవచ్చు నా క్లయింట్స్ని, ఆ పని మీదే ఉంటాను నేను. ఎందుకంటే కొన్నిసార్లు లేదు మనకు బిజినెస్ ఇంపార్టెంటా పైసలు ఇంపార్టెంటా అంటే ఐ వుడ్ సే పీస్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్. దాట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇన్ లైఫ్. చూసాం మన ఇంటి బయటనే నార్దర్న్ లైట్స్ వస్తాయంటే జనాలు నమ్మడం చాలా కష్టం. కానీ ముందు ముందు ఒక వీడియో మంచిగా ఇట్లా పడుకొని ఇట్లా పైకి ఫోన్ పెట్టి పోస్ట్ చేస్తా. సో విల్ సీ how it goes, but no rush chicha, life's good when you're doing the right thing. And ఇప్పుడు ఇక్కడ ఇంకో గంటన్నర వర్క్ చేసి వెళ్ళేటప్పుడు నా దోస్త్ దగ్గర ఆగి స్నో ప్లవ్ అంటారు, ఇప్పుడు మనకి స్నో స్టార్ట్ అవుతుంది కదా తొందరలో, పార్కింగ్లో నా ప్రాపర్టీలో స్నో క్లీన్ చేయాలంటే నేను బయట వాళ్ళని హైర్ చేసుకుంటే పైసలు అవుతాయి. సో మనకి చిన్న ఏటీవీ ఉంది, దానికి అటాచ్మెంట్ పెట్టేసి మనమే స్నో ప్లవ్ చేసుకోవచ్చు. కాబట్టి అట్లాంటి అటాచ్మెంట్ నా ఫ్రెండ్ దగ్గర నుండి పిక్ చేసుకుంటున్నా, అంటే కొంటున్నా, వాడి దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది. సో తీసుకొని వ్యాన్లో వేసుకొని 8 o'clockకి అంటే 8 o'clockకి ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి వ్యాన్లో వేసుకొని దాని తర్వాత నేను ఫెయిర్ బ్యాంక్స్కి వెళ్తా. 6 గంటలు నడుపుతా, మ్యూజిక్ వింటూ అట్లా 2 గంటలకు ఒకసారి ఆగి కాఫీనో డ్రింక్స్ తీసుకుంటూ చేయాల్సిందే, తప్పలేదు. అండ్ ఆల్సో ఐ ఎంజాయ్ ఇట్. సో ఇంకో 2 weeksలో మళ్ళీ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తా. అంటే ఇట్లా బ్యాక్ అండ్ ఫోర్త్ డ్రైవ్ చేసే బదులు థర్స్డే ఇట్లా 8 గంటలకి క్లాస్ అయిపోయిందా, ఇంకో 2 గంటలు మంచిగా తినేసి చిల్లాయి దాని తర్వాత ప్లేన్ ఎక్కినామంటే గంటలో ఫెయిర్ బ్యాంక్స్లో దిగుతాం. లైఫ్ కంటిన్యూస్ చిచాస్. డెస్క్ జాబ్ చేసేటప్పుడు అంటే ఇది నా ఫుల్ ఫ్లెడ్జ్ డెస్క్ జాబ్ కాదు, వీక్లీ 16 గంటల స్కెడ్యూల్ ఉంది. బట్ దాంట్లో నేను 10 గంటలు వర్క్ చేస్తాను, ఎందుకంటే ఇంకో 2-3 గంటలు క్లాసెస్ అటు ఇటు బిజీ ఉంటాయి కాబట్టి. రైట్, మన నిక్లెస్ గడ వచ్చిండు, వానికి 5 pull-ups చేయమన్నా చేయరా. ఓ 1 0 half. I asked you 5. It doesn't matter how I count. So 3 వేసిండు వీడు. 2 2.5 3.15 5 pull-ups. వీడు నాతో టైం పాస్ చేద్దామని వచ్చిండు ఇక్కడ ఫ్లైట్ ఆపరేషన్స్. వీడి క్లాస్ ఇప్పుడు అయిపోయింది, నాతో ముచ్చట్లు పెడదామని వస్తాయి. వీడు ఒక ఎగ్జామ్ ఇవ్వాలి. ఈ ప్రోగ్రామ్కి అసిస్టెంట్ హెడ్ ఎవరైతే ఉంటారో వచ్చి ఇంకో గంటలో ఎగ్జామ్ రాయకపోతే రేపటి నుండి ఫ్లైట్ స్కెడ్యూల్ నుండి తీసి పారేస్తా అని చెప్పాను. ఇక కూర్చొని రాస్తుండు. మేము ఫ్లైట్ ఆపరేషన్స్ ఒకసారి మంచి చిల్ అవుతూ ఉంటే వచ్చి ఎగ్జామ్ ఇప్పుడే రాయాలన్నాడు. ఇప్పుడు అంటే ఇప్పుడైనా అంటే ఇప్పుడే రాయి, ఇలాంటి ఈవినింగ్ కల్లా నీ పేరు స్కెడ్యూల్లోకి వెళ్ళి బీకేస్తా అన్నాడు. నన్ను కాదు నిక్లెస్ని. కొన్నిసార్లు అట్లాంటి వాళ్ళతో డీల్ చేయాల్సి వస్తుంది. వానికి మస్తు కాలింది కానీ నాకేమనిపించలే, ఎందుకంటే నేను మిలిటరీలో ఉన్నప్పుడు ఏదైనా చెప్తే అప్పటికప్పుడు చేసేయాలి. ఇట్స్ ఫైన్, పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ అంతే. ఇంకా వర్షం పడుతూనే ఉంది 2 రోజుల నుండి. మన ట్రక్ అక్కడ ఉంది, మన బ్యాగ్ ఇక్కడ పెట్టేసాం మనం. ఆల్రైట్, 6 hours డ్రైవ్కి రెడీ అవుతున్నాను నేను. మంచిగా చిల్ అవుతూ ఆడుతూ పాడుతూ వెళ్దాం. నా దోస్తు దగ్గర నుండి ఇది తీసుకుంటున్నా, స్నో ప్లవ్ తీసుకుని వెనకాల మనకి స్పేస్ అవుతుంది ఎందుకలా. సో ఈ స్పేస్లో అది పెట్టేసాం. ఇంకో 2 గంటలు చేసా, 4 గంటలు నడుతూ వచ్చిన. 4 hours బ్రేక్ తీసుకున్నా. మధ్యలో ఒకసారి ఆగిన, ఇక్కడ వాటర్ తీసుకున్నా గ్యాస్ స్టేషన్ లో. ఫ్యూల్ ఏం కొట్టిస్తలేను, ఇంకా హాఫ్ ట్యాంక్ ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో 100 మైల్లో లోకల్లో తిరగవచ్చు. యాక్చువల్లీ చూస్తూనే మొత్తం డార్క్ అయిపోతుంది స్కై. అంటే సమ్మర్స్ లో ఇక్కడ చీకటి అవ్వదు కదా, ఇప్పుడు పిచ్ డార్క్ ఉంది. అసలు వచ్చేటప్పుడు లైట్ గా పెద్ద పెద్ద ట్రక్స్ కి మూస్ లైట్స్ అంటారు. మూస్ లైట్ అంటే ఏంటి అంటే చాలా పెద్ద స్ట్రిప్ లైట్స్ ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు. యాక్చువల్లీ ఆఫ్ రోడింగ్ లో కూడా యూజ్ చేస్తారు. ఆ లైట్స్ ఏంటంటే ముందర చాలా దూరం చాలా బ్రైట్ గా ఉంటాయి లైట్స్. సో రోడ్ పక్కన మూస్ ఉరికొచ్చేటప్పుడు అట్లీస్ట్ ఒక 200-300 meters వరకు ఆ లైట్స్ కనిపిస్తాయి కాబట్టి మనం బండ్లు స్లో డౌన్ అవ్వచ్చు. మూస్ అన్నది చాలా పెద్ద యానిమల్, ఆల్మోస్ట్ 2000 pounds ఉంటుంది. దాని స్టాండ్
స్టాండింగ్ అయితే 7 feet 8 feet ఉంటుంది. హిండ్ లెగ్స్ పైన అంటే వెనకాల లెగ్స్ పైన నిలబడితే ఆల్మోస్ట్ 10 to 12 feet ఉంటుంది. సో అంత పెద్ద యానిమల్ చిన్న చిన్న కార్స్ ని గుద్దింది అంటే కార్ కి మేజర్ డామేజ్ అవుతుంది. ట్రక్స్ కూడా దే డోంట్ వాంట్ టు డీల్ విత్ దాట్ కైండ్ ఆఫ్ స్టఫ్. ముందర లైట్స్ వేసుకుని దే ట్రై టు అవాయిడ్ దోస్ మూవ్స్. ఆ మూవ్స్ లైట్స్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఆ లైట్ ఎంత దూరం అంటే జస్ట్ అప్ హిల్ వెళ్ళేటప్పుడు అక్కడ కొండల మీద పడుతుంది కాబట్టి అక్కడ స్నో కనిపిస్తుండే. హోప్ఫుల్లీ సండే వచ్చేటప్పుడు ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకో 2 గంటలు హెల్దీ. I'll have some good sleep. Chala. See ya tomorrow.